అవునా రైట్ కరెక్ట్. చంద్రబాబు ఓకేనా. తమ్ముడు కొంచెం అడగటం పేట పట్టణంలోని 40వ వార్డులో స్థానిక కౌన్సిలర్ గౌరవనీయులైన రాజేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాసన్ ఐకే గారి సౌజన్యంతో ఈరోజు క్యాంపు నిర్వహించడం. ఇటు క్యాంపుకి నాతో పాటు ముఖ్య అతిథిగా మన మున్సిపల్ చైర్పర్సన్ నివేదిత లక్షాది గారిని, అదేవిధంగా పట్టణ ఇన్స్పెక్టర్ గారు వారిని, అదేవిధంగా గౌరవ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణు గారిని, కౌన్సిలర్లు దిలీప్ రెడ్డి, నాగుల వాసు గారిని, మిగతా సీనియర్ నాయకులందరినీ ఆహ్వానించి ఈ క్యాంపుని సక్సెస్ చేయడానికి ఈ వార్డులో కూడా అందరినీ మొదటి నుంచి కూడా ప్రచారం పబ్లిసిటీ బాగా చేసి అందరినీ తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇట్లాంటి క్యాంపులు నిర్వహించడం నిజంగా కూడా చాలా శుభ పరిణామం. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం గత కొన్ని వారాలుగా కూడా ఐ హాస్పిటళ్ళు, మనకు ప్రైవేట్ ఐ హాస్పిటల్స్ కూడా పోటీపడి ఒకరితో ఒకరు పోటీపడి ఈ విధంగా క్యాంపులు నిర్వహించి ఉచితంగా కంటి పరీక్షలతో పాటు ఆపరేషన్ సంబంధించి కూడా చాలా తక్కువ రేటుకే చేయడం, అదేవిధంగా ఉచితంగా కంటి అద్దాలు కూడా పంపిణీ చేసే కార్యక్రమం మనం చూస్తున్నాం టౌన్లో. చాలా మంచి పరిణామం. వాళ్ళు చెప్తున్నారు ఈరోజు క్యాంప్కి వచ్చిన వాళ్ళకి సబ్సిడైజ్ ప్రైస్ మీద ఏదైతే ఉంటుందో, మామూలుగా అయితే 15,000 రూపాయలు అయ్యే సర్జరీ మందులతో కలుపుకొని 15,000 రూపాయలు అయ్యేదాన్ని ఈరోజు 5,000 రూపాయలకి చేయడానికి సిద్ధంగా ఉన్నారు వాసన కేర్ వాళ్ళు. దానితో పాటు కంటి పరీక్షలు, ఈ కంటి జోళ్ళు అయితే ఫ్రీగా వేయడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు వార్డులో రాజేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 200 మందికి ఈరోజు కంటి పరీక్ష చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసినారు. వారందరినీ కూడా అభినందిస్తూ వాసన కేర్ వారు కూడా సూర్యాపేటకి కొత్తగా వచ్చిన వారు కూడా ఇలాంటి మంచి కార్యక్రమాల్లో వారు వాలంటీర్గా వచ్చి ఇలాంటి కార్యక్రమం పార్టిసిపేట్ చేయడం చాలా శుభపరిణామం. వారిని కూడా అభినందిస్తూ తప్పకుండా రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా కౌన్సిలర్ లాంటి వాళ్ళందరూ, చైర్పర్సన్ గారు అందరూ కూడా అందరినీ కలుపుకొని మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. దానికి కూడా నేను మరి శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుకుంటూ ఇట్లాంటి కార్యక్రమాలు పట్టణంలో ఎప్పుడు ఏది చేసినా కానీ తప్పకుండా నా సహకారం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటాను. ధన్యవాదాలు. అన్న టైగర్ సర్వోత్తన్న గారికి, అదే మా చైర్మన్ గారు నివేదిత లక్షాది గారికి, అట్లే మా ఫ్లోర్ లీడర్ వీణన్న గారికి, అదేవిధంగా నా తోటి కౌన్సిలర్స్కి, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, మా వార్డు ప్రజలందరికీ ముందే ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్, ఇలాంటి ప్రోగ్రామ్స్, కంటి ప్రోగ్రామ్స్ అట్లే సీఏ గారికి కూడా, ఇక్కడ వచ్చిన సీఏ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క చూపు ఎంత ఇంపార్టెంట్ అనే దాని గురించి వార్డులో మేము డాక్టర్ దృష్టి తీసుకొచ్చి, ప్రజల దృష్టి తీసుకొచ్చి అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పరీక్ష చేయించుకొని, ప్రతి ఒక్కరికి ఏంటంటే ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా 30 years 25 years వాళ్ళు కూడా ఈ సైట్ రావడం జరుగుతుంది. ఆ సైట్ నుంచి చూసుకొని దానికంటే పరీక్షలు, కంటి పరీక్షలు చేయించుకొని అందరూ ఇలాంటి క్యాంప్ యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి అతిథిగా చేసినటువంటి సర్వోత్తమ్ బాబు గారు, ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణు గారు, కౌన్సిలర్ వాసు గారు, దిలీప్ గారు, మిగతా వార్డు కౌన్సిలర్లందరికీ, నాయకులకి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ క్యాంపును అందరూ వినియోగించుకోవాలి. 5,000లోనే ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు అన్ని టెస్టులు చేయించుకొని సర్జరీ అన్నీ కూడా చేస్తామంటున్నారు. దీన్ని 200 మందికి ఈరోజు చూస్తామనే విషయం చెప్తున్నారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అయితే వాళ్ళకు ఏంటంటే ముందు దిక్కు చాలా ల్యాండ్ ఉందమ్మా. అయితే ఆ ల్యాండ్ మెయిన్ రోడ్ ఫేసింగ్ ఉంది. అయితే ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టడానికి అని చెప్పి ఒక ప్రపోజలు మన మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చారు. జూనియర్ కాలేజ్ వాళ్ళకు ఈ మెయింటెనెన్స్కు వీటన్నిటికి ఇబ్బంది అవుతుంది కదా. అయితే మనం కమిషనర్ గారికి పెట్టినాం, ఇంటర్మీడియట్ బోర్డుకి. ఇక్కడ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, ఇక్కడ మున్సిపాలిటీ అంటే మేము ఏం చెప్పిన రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ల్యాండ్ వాళ్ళు మాకు మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేస్తే ఆ కాంప్లెక్స్ అనేది
మున్సిపాలిటీ కూడా కన్స్ట్రక్ట్ చేస్తారు. బేసిక్లీ షాప్స్ ముందు వరుసలు అన్ని షాప్స్ కన్స్ట్రక్ట్ చేస్తారు. కొంచెం మనకు అట్లా పంపించిన ప్రపోజల్ ఫండింగ్ వస్తుంది, అది ఒకటి. రెండోది ఏంటి అంటే ఇక్కడ స్కూలు కూడా జూనియర్ కాలేజ్ క్యాంపస్లో ఉంటుంది, స్కూల్ కూడా ఒకటి. క్లాస్ రూమ్ షార్టేజ్ విపరీతంగా ఉంటే దాన్ని కూడా టెండర్ కాల్ ఫర్ చేసి అది టెండర్ ఇచ్చిరు, ఎవరు కాంట్రాక్టర్ వర్క్ స్టార్ట్ చేయట్లేదు. ఈ రెండు విషయాల మీద రిప్రజెంటేషన్ కోసం వచ్చింది నా దగ్గరికి. మరి హైదరాబాద్లో కమిషనర్ కలవడానికి అవకాశం ఉంటుంది, ఇంటర్మీడియట్ కమిషనర్ మీరు తీసుకుపోయి కల్పిస్తారా? ఇక్కడ నుంచి కాలేజ్ ప్రిన్సిపల్ గారు ఇట్లా వస్తారు. ఎప్పుడు మీరు వీలైతుందే మీకు? రేపు రమ్మంటారా? ఓకే, రేపు మీకు ఫోన్ చేసుకొని, అంటే మీకు హైదరాబాద్కి వచ్చిందో ఫోన్ చేస్తారు. ఒక్కసారి నేనుంటే నేను కలుస్తాను, నేను కలుస్తా. లేకపోతే మా కాలేజ్ ప్రిన్సిపల్ గారు వస్తారు, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు. ఓకే, థ్యాంక్ యూ. తీసుకుపోయి కనిపిస్తాను. శ్రీపాల్ రెడ్డి గారు. ఓకే, థ్యాంక్ యూ.